ఇప్పుడున్న రోజుల్లో ఆక్వా ఫార్మింగ్ అంటే కేవలం చెరువుకు వెళ్లి చేత్తో ఫీడ్ వేసి కూలీలతో పని చేయించే వ్యవస్థ ఏమాత్రం కాదు. టెక్నాలజీ వచ్చిన తరువాత అన్ని ఆటోమేటిక్ అవుతున్నాయి. రైతులు చెరువుకు వెళ్లకుండానే మొబైల్ ఫోన్ నుండే ఫీడ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఏ సమయానికి ఎంత ఫీడ్ పడాలో ముందే సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ ఫీడింగ్ మెషిన్. దీన్ని చెరువు ఒడ్డున లేదా మధ్యలో ఫిక్స్ చేయాలి. దీనిలో సెన్సార్లు మరియు టైమర్ ఉంటాయి. మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. మీరే టైం సెట్ చేసుకుంటే అదే సమయానికి మెషిన్ ఆటోమేటిక్ గా ఫీడ్ వేస్తుంది. పాత పద్ధతుల్లో చూస్తే కూలీలను పెట్టుకొని ఫీడ్ వేయించాలి. అప్పుడప్పుడు టైం మిస్ అవుతూ ఉంటుంది. ఫీడ్ ఎక్కువ పడితే వృధా అవుతుంది. అదే తక్కువైతే చేపలు బాగా పెరగవు. ఆటోమేటిక్ ష్రింప్ ఫీడర్ ద్వారా సమయానికి సరైన పరిమాణంలో ఫీడ్ పడుతుంది. మీరు ఉన్న చోటు నుంచే మొబైల్లో లైవ్ ట్రాక్ చేసుకోవచ్చు. సెన్సార్ ఆధారంగా కొన్ని ఫీడర్లు నీటిలో మిగిలిన ఫీడ్ ని గుర్తించి అవసరమైనప్పుడు మాత్రమే ఫీడ్ విడుదల చేస్తాయి. దీని వలన ఫీడ్ వేస్టేజ్ గణనీయంగా తగ్గుతుంది. ఈ స్మార్ట్ ఫీడర్లు చిన్న చెరువులకు 30,000 నుండి 50,000, మధ్య తరహా ఫామ్లకు 50,000 నుండి 1,00,000, పెద్ద ఫిష్ ఫామ్లకు 1,00,000 నుండి 1,50,000 మధ్య లభిస్తున్నాయి. కానీ ఇవి వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాటరీ బ్యాకప్ ఉండేలా చూసుకోవాలి. లైట్ లేకపోతే ఫీడ్ టైం మిస్ అవుతుంది. వీటిని చెరువులో సరైన ప్రాంతంలో అమర్చాలి, లేదంటే ఫీడ్ సమంగా పడదు. ఈ ఫీడర్స్ వాడుతున్నప్పుడు మంచి బ్రాండెడ్ ఫీడ్ ఎంపిక చేసుకోవడం ఎంతైనా ముఖ్యం. పొడిబారిపోయిన ఫీడ్ లేదా నీటిలో సులభంగా కరిగిపోయే ఫీడ్లకు దూరంగా ఉండడం మంచిది. ఎప్పటికప్పుడు మొబైల్ యాప్ లో డేటా చూసి టైమింగ్స్, ఫీడ్ పరిమాణం మార్చుతూ ఉండాలి. ఆటోమేటిక్ ష్రింప్ ఫీడర్ వల్ల 50% వరకు కూలీ ఖర్చు తగ్గుతుంది. 30% ఫీడ్ వేస్టేజ్ తగ్గుతుంది. చేపల గ్రోత్ 60% వేగంగా జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.